ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది వాట్సాప్ గవర్నెన్స్. వారం రోజుల వాట్సాప్ గవర్నెన్స్ పనితీరుపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. వారం రోజుల్లో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 2.64 లక్షల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. త్వరలో వాట్సాప్ గవర్నెన్స్లోకి టీటీడీ, రైల్వే సేవలు తీసుకొస్తామని సీఎం తెలిపారు. యూజర్ ఫ్రెండ్లీగా వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ఉండాలని సమీక్షలో సీఎం సూచించారు. మంత్రులు, అధికారులతో నిర్వహించిన ఈ సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం ఎన్ని పనులు చేస్తున్నా కొందరు అధికారుల తీరుతో చెడ్డ పేరు వస్తోందన్నారు. ముఖ్యంగా పెన్షన్ల పంపిణీలో కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు. అలాంటి వాళ్లు ప్రవర్తన మార్చుకోవాలని చెప్పారు. ఇక ఫైళ్ల క్లియరెన్స్ విషయంలోనూ అధికారులు వేగం పెంచాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. ప్రజల బాధలను ఓపికతో వినాలి, సేవకులం అనే భావనతో పనిచేయాలని హితవు చేశారు. టెక్నాలజీని అనుసంధానం చేసుకుంటూ అధికారులు పనిచేయాలన్నారు. కొన్ని శాఖలు సర్వర్ స్పీడ్ పెంచుకోవాలని కూడా చెప్పారు. శివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా శ్రీశైలం సహా అన్ని ప్రముఖ దేవాలయాల్లో ఏర్పాట్లు చేయాలని ఏపీ సీఎం ఆదేశించారు.